ఏడు రంగులు నీ నవ్వులొక్కటే ఆల్మపుల వర్షం లాంటిదే ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తూ తోస్తనే ఒక్కసారి కంటే ముందు గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి అంత హెచ్డీగా అయితే ఉన్నాయి. గైస్ అలర్ట్ మోషన్ యాప్ అని ఓపెన్ చేసుకున్నట్టయితే కనుక ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫుల్ ప్రీసెట్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంటుంది ఎడిటింగ్ సంబంధించి. సో ఇది వచ్చేసరికి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి. సో ముందు ఎడిటింగ్ లోకి వెళ్ళిపోయే కంటే ముందు సో నేను ఒక ప్రాసెస్ అయితే చెప్పాలి మీకు. ఏంటంటే మీరు ఎడిట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో సో అది వచ్చేసరికి మీకు పిఎన్జి ఫార్మాట్ లో ఉండాలి. సో పిఎన్జి ఫార్మాట్ లో కట్ చేసుకోవడం అనేది మీకు వస్తే కట్ చేసేసుకోండి. సో ఎవరికైతే పిఎన్జి ఫార్మాట్ లో కట్ చేసుకోవడం తెలియదో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ మీ మొబైల్లో ఉండి ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. సో నేను వచ్చేసరికి గూగుల్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మీరు remove.bg అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, సో దీన్ని ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, సో ఫస్ట్ ఉన్న వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేసుకొని సో ఇక్కడ అలో చేసేయండి. సో ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే మీ మొబైల్లో ఉండే గ్యాలరీలో ఇమేజెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని పైన డన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా మనకి అప్లోడ్ అయితే అయింది. సో ప్రాసెస్ అయితే అవుతుంది అనమాట. సో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా పిఎన్జి ఫార్మాట్ లో వస్తుంది. కింద మనకి డౌన్లోడ్ హెచ్డి, యాడ్ బ్యాక్గ్రౌండ్, అరేజ్ ఆర్ రీస్టోర్, క్రియేట్ డిజైన్ అని కనిపిస్తుంది కదా, సో డౌన్లోడ్ హెచ్డీలో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ హెచ్డీలో డౌన్లోడ్ చేస్తే కనుక సైన్ అప్ చేసుకోమంటుంది. సో నేను వచ్చేసరికి నార్మల్ గా డౌన్లోడ్ అయితే చేసేస్తున్నాను. సో ఈ పిక్చర్ వచ్చేసరికి మీకు ఆటోమేటిక్ గా గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఫుల్ ప్రీసెట్ బై ఎస్ఎన్ ఎడిట్స్ కనుక దీన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఫోటో అనేది రీప్లేస్ పెడితే చాలు. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి నేను ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇస్తా, దాన్ని యాడ్ చేసుకొని ఎండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి అన్ని లేయర్స్ కింద పెట్టుకోండి. సో విధంగా సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మీరు కట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతుందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. సో మీకు ఇంకా పెద్దగా కావాలంటే ఇమేజ్ అనేది మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ సైజ్ లోకి వెళ్ళి సో ఈ విధంగా సైజ్ అనేది పెంచుకోండి. సైజ్ పెంచుకొని ఇక్కడ పైన మూవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ దీని మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా మీరు పైకి అయితే పెట్టుకోండి. సో చూసారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా పైకి పెట్టుకొని సో దీన్ని కూడా ఏం చేస్తారంటే ఎండ్ వరకు వచ్చేసి ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక ఈ ఫోటో లేయర్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని కూడా కిందకైతే తీసుకొచ్చి పెట్టుకోండి. సో చూడండి ఈ విధంగా కనిపిస్తుందో. సో మీ ఫోటో అనేది మీరు అక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ ఎడిటింగ్ అనమాట. జస్ట్ ఫోటో అనేది రీప్లేస్ పెడితే చాలు. సో చూసారు కదా వీడియో అనేది చాలా బాగుంది కూడా. సో ఇప్పుడు మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియోని సేవ్ చేయాలంటే కనుక పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో ఉండే రెజల్యూషన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ మీ మొబైల్ సపోర్ట్ చేస్తే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.